భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. అహంకారం దైవశక్తితో ఢీకొట్టింది. హిరణ్యాక్షుడి మరణవార్త హిరణ్యకశిపుడి చెవుల్లో పడింది. ఆ క్షణం అతని కళ్లలో అగ్ని మెరిసింది. విష్ణువా అని గర్జించాడు హిరణ్యకశిపుడు. అతని కోపం లోకాన్ని కంపింపజేసింది. విష్ణువును నేనే అంతమొందిస్తా అని అతను ప్రతిజ్ఞ చేశాడు. అమరత్వం కోసం అతను తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి అతను కదలకుండా ధ్యానం చేశాడు. అతని తపస్సు తీవ్రతకు లోకాలు కంపించాయి. దేవతలు భయంతో వణికిపోయారు. ఇది ప్రమాదకరం అని వారు భావించారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే సమయం వచ్చింది. హిరణ్యకశిపుడి తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రసన్నమయ్యాడు. దివ్యకాంతిలో అతను ప్రత్యక్షమయ్యాడు. ప్రభూ, నాకు ఒక వరం కావాలి. అతని మనసులో ఒక ప్రమాదకరమైన ఆలోచన ఉంది. నేను మనిషి చేత కాదు, మృగం చేత కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ఏ ఆయుధం చేత కాదు, ఎవరూ నన్ను చంపలేరు. అతను అమరత్వాన్ని మోసం చెయ్యాలనుకున్నాడు. బ్రహ్మదేవుడు అతని వరాన్ని అనుగ్రహించాడు. ఆ క్షణం నుంచే హిరణ్యకశిపుడు మరింత శక్తివంతుడయ్యాడు. అతను లోకాలన్నింటినీ జయించాడు. దేవతలను ఓడించాడు. తానే దేవుడినని ప్రకటించాడు. విష్ణువును ఎవ్వరూ పూజించకూడదు అని అతను ఆజ్ఞాపించాడు. భక్తిని అతను నిషేధించాడు. కాని ఆ రాక్షసుడి ఇంట్లోనే ఒక భక్తుడు జన్మించాడు. అతనే ప్రహ్లాదుడు. ఎపిసోడ్ 4లో తండ్రి వర్సెస్ భక్తుడు. ఎవరు గెలుస్తారు? గురుకులంలో అందరూ రాజనీతి నేర్చుకుంటుంటే ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు నామాన్ని జపిస్తున్నాడు. నీకు ఎవరు గొప్పవారు అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు భయపడకుండా అన్నాడు, విష్ణువు అన్నింటికంటే గొప్పవాడు. అది విన్న హిరణ్యకశిపుడు కోపంతో మండిపోయాడు. విష్ణువా అని గర్జించాడు. ప్రహ్లాదుడిని చంపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఏమీ కాలేదు. ఎందుకంటే దైవం అతనితో ఉంది. నీ విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగాడు హిరణ్యకశిపుడు. అతను ఎక్కడైనా ఉంటాడు అని ప్రశాంతంగా అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడే స్తంభం నుండి ఒక గర్జన వినిపించింది. అప్పుడే స్తంభం విరిగిపోయింది. లోపల నుంచి ఒక భీకర గర్జన వినిపించింది. అతనే నరసింహుడు. అర్ధనరుడు, అర్ధసింహం, దైవ కోపానికి రూపం. హిరణ్యకశిపుడు మొదటిసారి భయపడ్డాడు. ఇది ఏ రూపం అని ఆశ్చర్యపోయాడు. భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. అహంకారం దైవశక్తితో ఢీకొట్టింది. ఆయుధం లేకుండా నరసింహుడు తన గోర్లతో హిరణ్యకశిపుడిని సంహరించాడు. అతని వరం అక్కడే ముగిసింది. హిరణ్యకశిపుడి సంహారం తరువాత కూడా నరసింహుడి కోపం శాంతించలేదు. దేవతలు కూడా ఆయన దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. కాని ప్రహ్లాదుడు మాత్రం భయపడలేదు. భక్తి ముందు దైవ కోపం కూడా శాంతించింది. నరసింహుడు ప్రహ్లాదుడిని ఆశీర్వదించాడు. చివరికి ధర్మం గెలిచింది. భక్తి అహంకారాన్ని జయించింది.
ధర్మం కోసం నిలబడితే దైవం ఎప్పుడూ మనతోనే ఉంటుంది.